ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, అందరికీ సాయం చేయాలి అని అనుకునే ఒక ఏనుగుకి ఎదురైన అనుభవం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దానికి సాయం చేసే గుణం చాలా ఎక్కువ. అది అడవిలో తిరుగుతూ మిత్రులారా, అందరూ బాగున్నారా? ఎవరికైనా ఏమైనా సాయం కావాలా అని మిగతా జంతువుల్ని అడుగుతూ ఉండేది. ఒకరోజు ఇలా అడవిలో తిరుగుతూ ఉండగా ఏనుగుకి ఎవరో ఆపదలో ఉండి అరుస్తున్నట్టు వినబడింది. ఏనుగు ఆ పక్కగా వెళ్లి చూసేసరికి అక్కడ ఒక మొసలి నన్ను ఎవరైనా కాపాడండి, నేను జాలారి వాళ్ళు ఇక్కడ పెట్టిన వలలో చిక్కుకుపోయాను అని అరుస్తూ కనబడింది. అది చూసిన ఏనుగు మొసలి మిత్రమా, నువ్వేమీ కంగారు పడకు, నేను నిన్ను ఈ వల నుండి విడిపిస్తాను. అంటూ మొసలిని విడిపించింది. వల నుండి బయటకొచ్చిన మొసలి ఇలా అంది. ధన్యవాదాలు మిత్రమా, కానీ నాకు ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది, అందుకని నేను నిన్ను తినాలనుకుంటున్నాను. అనేసరికి నేను నీకు సహాయం చేశాను కదా, అయినా నన్ను తినాలనుకుంటున్నావా? అని ఏనుగు బాధపడింది. ఇదంతా గమనిస్తున్న రామచిలుక ఆగాగు మొసలి, నువ్వు అనుకుంటున్నది న్యాయమైతే అలాగే చేద్దు గాని, కానీ మిగతా జంతువులందరి ముందు న్యాయం అడుగుదాం అనేసరికి సరే, అలాగే పిలు అన్ని జంతువులని అని మొసలి అంది. అన్ని జంతువులు ఒక చోట సమావేశమయ్యి విషయం గురించి మాట్లాడుకున్నాయి. ఆ జంతువులలో ఉన్న ఒక తెలివైన కోతి, మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు అసలు నువ్వు ఎలా వలలో ఇరుక్కున్నావో మా అందరికీ చూపించు అని కోతి అనేసరికి ఇదేదో సులువుగానే ఉంది. మొసలి అనుకుని మళ్ళీ ఆ వలలోకి వెళ్ళి చిక్కుకుంది. అప్పుడు కోతి కథ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగింది. ఇప్పుడు అర్థమైంది కదా ఇలా ఎందుకు చేశామో అని మొసలితో అంది. అప్పుడు మొసలి అయ్యో, సహాయం చేసిన వాళ్ళకి నేను అపకారం చేయాలని తలపెట్టాను. నాకు ఇప్పుడు అర్థమైంది, కానీ నన్ను ఎవరూ నమ్మరు. ఇంకా నన్ను ఎవరు విడిపించారు ఈ వలలో నుండి అనుకుంది. అప్పుడు ఏనుగు మంచి మిత్రులందరూ నా వైపు ఉన్నారు, అందరికీ నా ధన్యవాదాలు అని తెలిపి అక్కడి నుండి ఆనందంగా వెళ్ళిపోయింది. చూశాం కదా పిల్లలు, సాయం చేయడం అన్నది మంచి విషయమే. కానీ మనం సాయం చేసేటప్పుడు అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా చూసి చేయాలి.